చందంగా సాగుతున్న పాకిస్తాన్ ప్రస్థానం ఇప్పుడు ముగింపు దశకు చేరుకుందా అంటే పరిణామాలు అలానే కనిపిస్తున్నాయి. ఆర్థిక సంక్షోభంతో ఇప్పటికే అల్లాడిపోతున్న పాక్కు అత్యంత ఆప్తమిత్రుడు అనుకున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. గతంలో పాకిస్తాన్ ను ఆదుకోవటానికి ఇచ్చిన $3 బిలియన్ అప్పును వెంటనే తిరిగి చెల్లించాలని కోరింది. పశ్చిమాసియా యుద్ధం వల్ల ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ తమ బాకీ తీర్చాల్సిందేనని దుబాయ్ పట్టుబట్టడంతో పాక్ పాలకులకు దిక్కుతోచని స్థితి నెలకొంది. ఆర్థికంగా ఇప్పటికే కుదేలైపోయిన పాకిస్తాన్కు ఇప్పుడు మరో పెద్ద సవాల్ ఎదురైంది. గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్న ఈ దేశం ఓవైపు విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడం, మరోవైపు ద్రవ్యోల్బణం పెరగడం, అంతర్జాతీయ ఒత్తిళ్లు పెరగడం వంటి సమస్యలతో నెట్టుకొస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంతకాలం అడిగినప్పుడల్లా అప్పులిచ్చిన అరబ్ దేశాలు ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాయి. తాజాగా యుఏఈ ఇచ్చిన $3 బిలియన్ అప్పును పూర్తిగా చెల్లించాలని కోరడంతో పాకిస్తాన్ మరింత ఒత్తిళ్లోకి వెళ్ళింది. అసలు చేతుల్లో డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ భారీ అప్పు చెల్లింపు ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్న ఆ దేశాన్ని వేధిస్తోంది. ఇంతకాలం ఈ అప్పును వాయిదాలుగా పొడిగిస్తూ వచ్చిన పాకిస్తాన్ ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెల్లించాలని యుఏఈ పట్టుబట్టడంతో ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకుతోంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో దేశాలు మరో దేశం నుంచి లేదా అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుని అప్పులు చెల్లిస్తాయి. కానీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు అత్యంత కఠినంగా ఉండటంతో పాకిస్తాన్కు ఆ అవకాశాలు కూడా పరిమితంగానే కనిపిస్తున్నాయి. దీంతో పాకిస్తాన్కు ఈ సమస్య మరింత క్లిష్టంగా మారింది. అప్పు కట్టకపోతే భవిష్యత్తులో చమురు సరఫరా ఆగిపోతుందనే భయం పాక్ను వణికిస్తోంది. అందుకే ప్రత్యామ్నాయ మార్గాల కోసం అధికారులు చెమటోడుస్తున్నారు. ఇక ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలో అర్థం కాక పాక్ ఆర్థిక మంత్రి ఔరంగజేబ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పు చెల్లించడానికి అన్ని మార్గాలను పరిశీలిస్తున్నామని, ద్వైపాక్షిక సంబంధాల ద్వారా లేదా ఇతర రుణాల ద్వారా నిధులు సమకూర్చుకుంటామన్నారు. అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని, ఆర్థిక సహకారం కోసం చూస్తున్నామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ యుఏఈకి ఉన్న అప్పును చెల్లిస్తామన్నారు. అయితే మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పకుండా దాటవేశారు. చైనా లేదా సౌదీ అరేబియా నుంచి సహాయం తీసుకుంటారా అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. దీంతో కొత్త అప్పు కోసం పాతమిత్రులు కూడా మొహం చాటేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గర $16.4 బిలియన్ విదేశీ మారక నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఇవి కేవలం 3 నెలల దిగుమతులకు మాత్రమే సరిపోతాయి. ఒకవేళ యుఏఈకి $3 బిలియన్ కట్టిస్తే ఆ నిల్వలు మరింత పడిపోతాయి. అప్పుడు పెట్రోల్, డీజిల్, నిత్యావసరాలు కొనేందుకు కూడా పాక్ వద్ద చిల్లి గవ్వా మిగలదు. ఇది మరింత ద్రవ్యోల్బణానికి, కరెన్సీ విలువ పడిపోవడానికి దారితీస్తోంది. పశ్చిమాసియాలో జరుగుతున్న ఉద్రిక్తతలు పాకిస్తాన్పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. హార్మూజ్ జలసంధి ప్రాంతంలో నెలకొన్న అనిశ్చితి ప్రపంచ చమురు సరఫరాపై పెను ప్రభావాన్నే చూపుతోంది. ఈ జలసంధి ద్వారా ప్రపంచానికి భారీగా ముడి చమురు సరఫరా జరుగుతోంది. అక్కడ పరిస్థితులు కుదుటపడకపోవడంతో చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో అమాంతం పెరిగిపోయాయి. దీని ప్రభావం నేరుగా పాకిస్తాన్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలపై పడింది. ఇప్పటికే విదేశీ మారక నిల్వలు తక్కువగా ఉన్న పాకిస్తాన్కు పెరిగిన చమురు ధరలు మరింత భారంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇంధన సంక్షోభం కారణంగా పాకిస్తాన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దేశంలో ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు షాపింగ్ మాల్స్, బజార్లు, వ్యాపార కేంద్రాలను రాత్రి 8 గంటలకే మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ను ఆదా చేసేందుకు ప్రభుత్వం దేశాన్ని చీకట్లోకి నెట్టేస్తోంది. ప్రజల జీవన విధానంపై కూడా ఈ నిర్ణయం ప్రభావం చూపుతోంది. వ్యాపారాలు తగ్గిపోవడం, ఉద్యోగావకాశాలు తగ్గడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. మరోవైపు ముడి చమురు ధరల పెరుగుదల వల్ల సామాన్య ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతుంటే ఇప్పుడు అప్పుల వేట పాక్ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ను 3 సమస్యలు వెంటాడుతున్నాయి. విదేశీ అప్పులు, పెరిగిన ఇంధన ధరలు, అంతర్జాతీయ ఒత్తిడి. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిని మరింత బలహీనపరుస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ అప్పులపై ఆధారపడటం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. అప్పులు తీసుకుని అభివృద్ధి సాధించాలనే ప్రయత్నం ఇప్పుడు తిరిగి చెల్లించాల్సిన సమయంలో భారంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ముందున్న మార్గాలు కూడా చాలా పరిమితంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు చైనా, సౌదీ అరేబియా వంటి మిత్రదేశాల నుంచి సహాయం కోరే అవకాశం ఉంది. మరోవైపు అంతర్జాతీయ ద్రవ్యనిధి వంటి సంస్థల సహాయం తీసుకోవచ్చు. కానీ ఇవన్నీ కూడా కఠిన నిబంధనలతోనే వస్తాయి. ఆ నిబంధనలను అమలు చేయడం పాకిస్తాన్కు రాజకీయంగా కూడా సవాల్గా మారవచ్చు.
మొత్తంగా యుఏఈ అప్పు చెల్లింపు డిమాండ్ పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభాన్ని మరింత తీవ్రమైన దశకు తీసుకెళ్లింది. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న దేశానికి ఇది మరో పెద్ద పరీక్షగా మారింది. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో, ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఈ పరిస్థితి మరింత పెద్ద ఆర్థిక సంక్షోభానికి దారితీసే ప్రమాదం కూడా లేకపోలేదంటున్నారు విశ్లేషకులు.